ఇవాళ మరోసారి సినీ నిర్మాతలు సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లపై చర్చించనున్నారు. ఇప్పటికే థియేటర్ల బంద్ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని నిర్మాతలు కోరారు. అయితే ఇప్పుడొస్తున్న సినిమాలకు మొదటి వారమే కలెక్షన్స్ ఉంటున్నాయని, రెండో వారం కలెక్షన్స్ ఉండడం లేదని ఎగ్జిబ్యూటర్లు వాపోతున్నారు. అయితే మొదటి వారం వచ్చే కలెక్షన్ లో రెంట్ విధానం కాకుండా షేర్ ఇవ్వాలని ఎగ్జిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జూన్ 1న థియేటర్లపై బంద్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక ఇవాల్టి సమావేశంలో చర్చలకు పరిష్కారం లభించే అవకాశం ఉండనుంది. ఇవాళ మరోసారి సినీ నిర్మాతలు సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లపై చర్చించనున్నారు. ఇప్పటికే థియేటర్ల బంద్ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని నిర్మాతలు కోరారు. అయితే ఇప్పుడొస్తున్న సినిమాలకు మొదటి వారమే కలెక్షన్స్ ఉంటున్నాయని, రెండో వారం కలెక్షన్స్ ఉండడం లేదని ఎగ్జిబ్యూటర్స్ వాపోతున్నారు. అంతేకాదు మొదటి వారం వచ్చే కలెక్షన్స్ లో రెంట్ విధానం కాకుండా షేర్ ఇవ్వాలని ఎగ్జిబ్యూటర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జూన్ 1న థియేటర్లపై బంద్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక ఇవాల్టి సమావేశంలో చర్చలకు పరిష్కారం లభించే అవకాశం ఉండనుంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్. వాస్తవానికి గత కొంతకాలం నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లోనూ ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కొంత అసహనంగానే ఉన్నారు. ముఖ్యంగా కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు సినిమాలకు సంబంధించిన సింగిల్ థియేటర్లకు ఒక విధానాన్ని అమలు చేస్తున్నారు, మల్టీప్లెక్స్ లకు మరొక విధానాన్ని అమలు చేస్తున్నారు. మల్టీప్లెక్స్ లలో షేరింగ్ విధానాన్ని ఇస్తున్నారు. అంటే సినిమా వసూళ్లకు సంబంధించి ఎంతైతే సినిమా వసూళ్లు అనేవి జరుగుతూ ఉంటాయో ఆ వసూళ్లకు సంబంధించి షేరింగ్ విధానాన్ని, వచ్చినటువంటి వసూళ్లలో షేరింగ్ అనేది మల్టీప్లెక్స్ ల యజమానులకు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అయితే సింగిల్ థియేటర్ లో ఉన్నటువంటి యజమానులకు మాత్రం వాళ్ళ దగ్గర నుంచి థియేటర్లను అద్దె ప్రాతిపదికను తీసుకొని ఎన్ని రోజులైతే వాళ్ళ సినిమా అనేది ఆడుతుందో దానికి సంబంధించి ఆ అద్దె చెల్లించే విధంగా కూడా ఆ రకమైనటువంటి నియమాలను అనుసరిస్తూ ఉన్నారు. అయితే ఇందులో భాగంగానే ఆ థియేటర్లకు సంబంధించి కావచ్చు ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల మీద పలువురు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. గత కొంతకాలం నుంచి కూడా ఈ విషయాలన్నింటినీ కూడా ప్రొడ్యూసర్ మండలికి తెలియజేసినప్పటికీ కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారే తప్ప తమ సమస్యలను పట్టించుకోవాలేదన్నటువంటి ఉద్దేశంతో జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ నిర్ణయాన్ని అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే దీంతో ఈ వ్యవహారానికి సంబంధించి ఒక్కసారిగా ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒకసారిగా కదిలి వచ్చింది. నిన్న ఫిలిం ఛాంబర్ లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లతో కలిసి. ఇప్పుడు ఎటువంటి నిర్ణయాలు, ఇప్పటికిప్పుడు బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి, సమస్యలకు సంబంధించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకున్నాము, సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ సమావేశంలో అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాము, ఎవరికి ఎటువంటి నష్టాలు అనేవి రాకుండా అనేటువంటి విషయాలన్నిటి మీద నిన్న చర్చ అనేది జరిగింది. నిన్న సాయంత్రం వరకు చర్చ జరిగింది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు ఇవాళ నేడు మరొకసారి సమావేశం కాబోతున్నారు. మరి అద్దె ప్రాతిపదికన ఏ రకమైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలి, అసలు ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు యొక్క అద్దె ప్రాతిపదికను తీసుకునే సందర్భంలోనే అద్దెలను పెంచే విధంగా నిర్ణయాలు తీసుకుంటారా, లేకపోతే మల్టీప్లెక్స్ లలో ఏ రకంగా అయితే నడుస్తుందో షేరింగ్ విధానం అనేది, అంటే సినిమాలకు వస్తున్నటువంటి వసూళ్లలో షేరింగ్ విధానం అనేదాన్ని సింగిల్ థియేటర్లకు కూడా అప్లికేబుల్ చేయాలా అనే దాని మీద ఇవాళ డిసైడ్ అవుతున్నారు. డిసైడ్ అయిన తర్వాత మరి జూన్, అంటే కేవలం 10 రోజులు మాత్రమే సమయం ఉంది, జూన్ 1వ తేదీ కాబట్టి. ఇప్పుడు ఒకవేళ ఈ యొక్క చర్చలను గనుక విఫలమైతే తర్వాత 10 రోజుల్లోనే జూన్ 1 నుంచి సినిమాలు థియేటర్లన్నీ కూడా బంద్ అయిపోతే సింగిల్ థియేటర్లు ఖచ్చితంగా త్వరలో రిలీజ్ అవ్వబోతున్నటువంటి సినిమాలకు పెద్ద ఇబ్బందులు వాటిల్లేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మరొకసారి సమావేశం కాబోతున్నారు. ఇప్పటికిప్పుడు థియేటర్లను బంద్ చేసే ఆలోచన మానుకోండి, ఖచ్చితంగా చర్చల్లో ఒక నిర్ణయం తీసుకుందాం అనేటువంటి విషయాన్ని తెలియజేసిన నేపథ్యంలోనే మరి మరికొద్ది సేపట్లోనే ఫిలిం ఛాంబర్ లో సమావేశం కాబోతోంది. ఇప్పటికే ఈ సమావేశంలో పలువురు నిర్మాతలు పాల్గొనడం జరిగింది. ప్రముఖ నిర్మాతలు ఇటు దిల్ రాజు కావచ్చు, బాపినేడు, వంశీ, సో ఇలా టాలీవుడ్ లో ఉన్నటువంటి ప్రముఖ నిర్మాతలందరూ కూడా సాహు గార్పాటి, బాపినేడు, డివివి దానయ్య, సురేష్ బాబు వంటి ప్రముఖ నిర్మాతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్ల సమావేశాలను నిన్న ఆల్రెడీ విన్నారు. సో మరొకసారి ఇవాళ సమావేశం జరగబోతుంది కాబట్టి ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.